ఒక సంకల్పం, ఒక సేవా యజ్ఞం. ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ స్టీల్ బ్యాంక్ ఏడాది విజయగాథ. 276 మహిళా సంఘాల ద్వారా స్టీల్ బ్యాంక్తో పర్యావరణ విప్లవం. ప్లాస్టిక్కు శాశ్వత ప్రత్యామ్నాయం. గ్రామాల నుంచి హోటళ్ల వరకు విజయవంతంగా సాగుతున్న స్టీల్ బ్యాంక్ ఉద్యమం. ప్రజల భాగస్వామ్యంతో పచ్చని హుస్నాబాద్ దిశగా అడుగులు పడుతున్న స్టీల్ బ్యాంక్ కార్యక్రమానికి ఏడాది పూర్తి. మంత్రి పొన్నం ప్రభాకర్. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, ప్లాస్టిక్ రహిత గ్రామాలు అనే 3 ప్రధాన లక్ష్యాలతో ప్రారంభించిన స్టీల్ బ్యాంక్ కార్యక్రమం విజయవంతంగా 1 సంవత్సరం పూర్తి చేసుకుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ లక్ష్యంతో ప్రారంభమైన ఈ వినూత్న కార్యక్రమం నేడు ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోవడం ఆనందదాయకమని మంత్రి పేర్కొన్నారు. ఎల్కతుర్తి మండలం కేశాపూర్ గ్రామంలో ఈరోజు స్టీల్ బ్యాంక్ 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా సంబరాల కార్యక్రమం చేసుకోవడం జరిగింది. పర్యావరణం పరిరక్షణలో భాగంగా తన నియోజకవర్గ ప్రజలు ప్లాస్టిక్ వాడకుండా ఉండడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తన నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ప్లాస్టిక్ ను వాడకుండా ఉండేందుకు ఆయనే ఒక అడుగు ముందుకేసి తన నియోజకవర్గ ప్రజల కోసం ప్రతి వివోకు స్టీలు సమాన్ అంటే ఒక ఫంక్షన్ కి ఏదైతే పడుతుందో అంత సమాను ఒక్కొక్క వివోకు ఇవ్వడం జరిగింది. నమస్కారం. మా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ గ్రామం అన్నమయ్య చేస్తున్నాను. నా పేరు మంజుల. మా గ్రామం కేశవాపూర్. మా వివో కేశవ, అందులో అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గ్రామం కేశవాపూర్. మా వివో శ్రీనికేశ్వర, ఇందులో వివో ఏడు చేస్తున్నాను. నా పేరు జయవేంద్ర. పేరు సుజాత. మా గ్రామం కేశవాపూర్. మా వివో అన్నమయ్య, అందులో అధ్యక్షురాన్ని. సమాను ఒక్కొక్క వివోకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా పొన్నం ప్రభాకర్ అన్న గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా పొన్నం ప్రభాకర్ అన్న ఇంకా మంచి పొజిషన్లో పోయి మాకు మా అభివృద్ధిలో ఇంకా మంచిగా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏదైతే హుస్నాబాద్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మన హుస్నాబాద్ పట్టణానికి అలాగే నియోజకవర్గ స్థాయిలో మన హుస్నాబాద్ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండడం కోసం ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో చక్కటి ఆలోచన చేయడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా స్టీల్ బ్యాంక్ అనేది ఒక భాగము. దానిలో అది తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ అనేది వాడడం అనేది జరుగుతూ ఉంది. ఆ ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే నష్టాలను చూసుకున్నట్లయితే కనుక ఏ ఊరికి వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా మంత్రి గారు వెళ్ళినప్పుడు క్యాన్సర్ వచ్చిందని చాలా మంది విన్నవించుకోవడము, దానికి అధిక ఖర్చు అవుతున్నది అని చెప్పి కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు వారు గుర్తించడం అనేది జరిగింది. గుర్తించిన వెంటనే వాళ్ళ నాన్నగారి పేరు మీద ఏదైతే పొన్నం సత్తయ్య గౌడ్ గారి ట్రస్ట్ పేరు ఆధ్వర్యంలో మనకు ఈ మధ్య కాలంలో
స్టీల్ బ్యాంక్ అనేది కోహెడ మండలంలో గవర్నర్ చేతుల గారి మీద మనకు ఇది కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ప్రతి మండలానికి ప్రతి సమైక్యకు ఈ స్టీల్ బ్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో మన హుస్నాబాద్ మున్సిపాలిటీ చూసుకుంటే కనుక 21 సమైక్యలు ఉన్నవి. అందులో 20 సమైక్యలకు కూడా మనకు ఈ స్టీల్ బ్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి అధ్యక్షులు ఏదైతే పాలక అందులో ఉన్న కమిటీ మెంబర్స్, కార్యవర్గ కమిటీ మెంబర్స్, ఆర్పీ గారి బాధ్యత, అట్లాగే సంఘం సభ్యులందరినీ బాధ్యత తీసుకోవడం. ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల పైన కూడా ఈ మధ్య కాలంలో ప్రతి గల్లీలో కూడా ప్లాస్టిక్ నిర్మూలన దాని మీద తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్న క్రమంలో ఈ రోజుకు కరెక్ట్ గా మనకు ప్లాస్టిక్ నిర్మూలన చేయాలి, అదే స్టీల్ బ్యాంక్ వాడాలని ఈ స్టీల్ బ్యాంక్ ఇచ్చి 17వ తారీఖు నాడు ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజుకు కరెక్ట్ సంవత్సరం అయింది. ఈ కార్యక్రమంలో భాగంగానే సేమ్ టైము మా వార్డులలో కానీ పట్టణానికి సంబంధించిన వివిధ కుటుంబ కార్యక్రమాలు కావచ్చు, తర్వాత ఏదైనా పర్సనల్ చిన్న బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, తర్వాత మనకు మున్సిపల్కి సంబంధించిన ఏవైనా మీటింగ్స్ అయినప్పుడు కానీ ప్రతిదీ కూడా అంటే ఏదైతే ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ ఇస్తారాకులో భోజనాలు చేయడం కానీ అది నిషేధించాలని చెప్పి పగడ్బందీగా అందరం ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. దీనికి తోడు మున్సిపల్ పాలక వర్గంతో పాటు అధికారులు కూడా హోటళ్లలో కూడా ఎక్కువ ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. కొంత అవేర్నెస్ అనేది చేస్తున్న క్రమంలో కూడా మన సంఘాల వాళ్ళు ఈ స్టీల్ బ్యాంక్ అనేది తీసుకొని వారి కుటుంబాలలో ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంది. మళ్ళీ అలాగే మనకు అంటే టెంపుల్స్ కు కూడా చాలా మంది ప్రజలు వస్తారు. ఆ టెంపుల్స్ కి వచ్చినప్పుడు కూడా మనం ప్లాస్టిక్ పేపర్స్ ప్లేట్స్ కానీ ప్లాస్టిక్ పేపర్స్ కానీ అట్లా కవర్స్ కానీ వాడకూడదు, ఇస్తార్లు వాడకూడదు అని చెప్పి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ ఎల్లమ్మ గుడికి కూడా స్టీల్ బ్యాంక్ ఇవ్వడం అనేది జరిగింది. అట్లాగే పొట్లపల్లి దేవాలయానికి ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గ స్థాయిలో ఉన్న అన్ని గ్రామాలకి కానీ మహిళా సంఘాలకు కానీ ఈ స్టీల్ బ్యాంక్ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని కూడా మన సంఘాలు కూడా వాడుకుంటున్నారు. మంత్రివర్యులు ముందు చూపుతోని మాకు ఈ స్టీల్ బ్యాంక్ ఇవ్వడము చాలా వారికి మేమందరం రుణపడి ఉంటాము. నా పేరు చిత్తారి పద్మ. నేను హుస్నాబాద్ వైస్ చైర్మన్ గా మంత్రి గారు వాళ్ళ నాన్న పేరు మీద నియోజకవర్గ స్థాయిలో పొన్నం సత్తయ్య అనే పేరు మీద ట్రస్ట్ మీద ఒక స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడమైంది. స్టీల్ బ్యాంక్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే నియోజకవర్గ స్థాయిలో మరి క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ వస్తుందనే విధంగా మా నియోజకవర్గ ప్రజలు బాగుండాలనే ఒక అన్నకు గుర్తొచ్చి అందరూ ఈ పేపర్ ప్లేట్లు కానీ పేపర్ గ్లాస్ కానీ టీ కోట్లల్లో టీ కప్స్లలో వాడడం క్యాన్సర్ వస్తుంది, వేడివేడి వేస్తే క్యాన్సర్ వస్తుంది అనంగా విధంగా చూసి అన్న అది బాగుండదని వాళ్ళ నాన్న పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రతి మండలానికి, ప్రతి విలేజ్కి, ప్రతి గ్రామ పంచాయతీకి మరి హుస్నాబాద్ లో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులలో కూడా ప్రతి వార్డుకు కూడా ఆర్పీలకు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మేము ప్రతి నవరాత్రులకు, గణేష్ ఉత్సవాలకు, మరి బర్త్డేలకు, ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు ప్రతిదీ మా ఆర్పీల నుండి 2-3 సంఘాల నుండి కూడా తీసుకుపోయి ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఇప్పటికీ ప్రజల్లో చాలా మార్పు వచ్చింది, ఇంకా మార్పు వస్తుంది. మా ఆరోగ్యం బాగుండాలని మంత్రివర్యులు ఇట్లాంటి ప్రోగ్రాం చేయడం వల్ల నియోజకవర్గం బాగుంటుంది, హుస్నాబాద్ ప్రజలు బాగుంటారు, అందులో మేము బాగుండాలని కోరుకోవడం జరిగింది.